వికారాబాద్ జిల్లా కొడంగల్ రేవంత్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రావులపాలెంలో కాంగ్రెస్ నేత జగ్గప్పపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ సాయమ్మను పరామర్శించేందుకు జగ్గప్ప వెళ్తుంటే దాన్ని బీఆర్ఎస్ నాయకులు కార్లలో ఏమున్నాయో చూపించాలంటడం హాస్యాస్పదమన్నారు. తీసుకొని పోయి రావులపల్లి గ్రామం మీద దాడి చేయడానికి ప్రయత్నించినారు. ఆ దాడిని పోలీసు వారు కూడా ఒత్తాసు పలికి వారికే సపోర్ట్ చేయడం జరిగింది. అట్టి సమయంలో నాకు తెలిసిన వెంబడే నేను స్థానిక డిఎస్పీ గారిని ఎస్పీ గారిని ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. వారు రాత్రి 10 గంటల సమయం తర్వాత ప్రచార సమయం ముగిసినప్పుడు పోయి ఒక ఊరిలో అర్ధరాత్రి వారు ఊరు మీద దాడి చేసి ఊరు ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ప్రయత్నించారు. అట్టి ప్రయత్నాన్ని గ్రామ ప్రజలు తలుచుకుంటే తిప్పుకొట్టగలుగుతారు, కానీ ఎలక్షన్ సమయం కాబట్టి సంయమనంతో ఉండాలని చెప్పి ముద్దప్ప దేశ్ముఖ్ గారు వారిని ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు గ్రామస్తులు ఓపికతో ఉండి పోలీసు వారు వచ్చి వారిని బయటికి పంపించలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. డిఎస్పీ గారు, సిఐ గారు వీళ్ళందరూ ఉండి కూడా వాళ్ళను ఊరు నుంచి బయటికి పంపించలేక వాళ్ళు ఈ విధంగా దాడులకు ప్రయత్నించి ఏదో భయభ్రాంతులను చేసి ఓట్లు వేయించుకోవాలని అనుకోవడం దారుణం.